శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. కూతురికి వివాహం చేసిన తర్వాత ఆ కూతురి అత్తగారింట్లో, ఆ కూతురి ఇంట్లో తల్లిదండ్రులు అంటే కూతురు యొక్క తల్లిదండ్రులు భోజనం చేయకూడదు అని ధర్మశాస్త్రం చెప్తోంది. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది మీకు ఈ మాట. ఇది ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి విషయం. అంటే ఎప్పటి వరకు చేయకూడదు, అసలు ఎప్పుడు చేయకూడదా అంటే అలా కాదు. కూతురికి సంతానం అయ్యేంత వరకు భోజనం చేయకూడదు. సంతానం అయిన తర్వాత అప్పుడు భోజనం చేయొచ్చు ఆ కుమార్తె తల్లిదండ్రులు అనేటువంటిది ధర్మశాస్త్ర వచనం. విష్ణుం జామాతరం మత్వా తస్య కోపం నకారయేత్ అప్రజాయాం తు కన్యాయాం నాష్నీయాత్ తస్య వైగృహే అని ధర్మశాస్త్ర వచనం. విష్ణుం జామాతరం, జామాతరం అంటే అల్లుడు. అల్లుడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు. తస్య కోపం నకారయేత్, ఆయన పట్ల ఎలాంటి సందర్భంలో కూడా కోపం చూపించకూడదు అని ధర్మశాస్త్ర వచనం. సాక్షాత్తు అల్లుడు విష్ణువు గనక ఎప్పుడు ఆయనను గౌరవించాలి, కోపగించుకోకూడదు అని. అలా అని చెప్పేసి అల్లుడు చెడ్డవాడైతే అలాగే గౌరవించుకుంటూ ఉండాలని మాత్రం కాదు ఉద్దేశం. వెంటనే ఏమంటున్నారు, అప్రజాయాంతు కన్యాయాం, ఆ కుమార్తెకు అప్రజాయాంతు సంతానం కలగనంత వరకు కూడా నాష్నీయాత్ తస్య వైగృహే, ఆ ఇంట్లో భోజనం చేయకూడదు సంతానం అయ్యేంత వరకు అంటున్నారు. కనుక ఇది ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి విషయము. చాలామంది పాటించేటువంటి వాళ్ళు కూడా ఇప్పటికీ ఉన్నారు. అయితే అసలు భోజనం చేయకపోతే మరి కూతురింటికి వెళ్ళి వస్తే ఎట్లా అండి అని అంటే, ఏదైనా పలహారము టిఫిన్ లాంటివి ఏదైనా కానీ చేసుకోవచ్చు, కానీ అన్నం తినడం మాత్రమే సంతానం అయ్యేంత వరకు నిషేధం అనేటువంటిది ఒక విధానము సాంప్రదాయంలో ఉంది. ఆచరించగలిగినటువంటి వారు ఆచరించుకోవడము శ్రేయస్కరం. ఇలాంటి ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. దేశాన్ని కాపాడుకుందాం, ధర్మాన్ని కాపాడుకుందాం. ఎందుకంటే ఈ దేశం మనది, ఈ ధర్మం మనది. జై హింద్, జై భారత్, వందే మాతరం. నమస్తే.